ఆడియో ఫంక్షన్స్లలో నాన్నగారు మీకు రెగ్యులర్గా రొటీన్గా చెప్పే విషయం ఏంటి? జనాలకు కూడా విసిగొచ్చాము ఏంటంటే ఫైట్స్ చేయకు, స్టంట్స్ చేయకు, ఇది ఎంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఎందుకు చేస్తావు అని ప్రతి ఫంక్షన్లో చెప్తుంటారు. మీరు అది మీరు రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. ఏంటది? ఏలేదండి, చిన్నప్పటి నుంచి జాకీ చాన్ చూసి పెరిగాను. సో మన వాళ్ళు అంటుండ్రు అంతా మన వాళ్ళందరూ అంతా వాళ్ళేరా సూపర్, వాళ్ళే సూపర్, మన వాళ్ళు చేయరా, డూపులు చేస్తారా, మన వాళ్ళు వేస్ట్ రా అనేది చిన్నప్పుడు బాగా వినేసాను. ఆడియన్స్ లో ఊరిలో పెరిగిన దాని వల్ల నేను. సో బాగా తెలుసు జనాలు ఎలా మాట్లాడుకుంటారు. సో నేను అది ఆలోచించి వచ్చినప్పుడు నా కెరీర్ స్టార్టింగ్ లో ఎంత టెక్నాలజీ వచ్చినా అండి, మీరు ఆ రియల్ స్టంట్స్ జాకీ చాన్ చేసే వాల్యూ ఆ వాల్యూ ఉంటుంది. నేను అంత గొప్పవాడిని కాదు, బట్ ఆయన అడుగు జాడల్లో ఆయన్ని చూసుకుని ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్ళు మేము ఎంతమంది వచ్చారు. సో అది ఆ మైండ్ సెట్తో నేను చేసుకుంటూ వచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఎలా వచ్చిందంటే, మీరు ఇందాక అడిగారు మీకు సాఫీగా వెళ్తుంది కదా అనేసి. అండ్ ఎగ్జాక్ట్లీ నేను మోహన్ బాబు గారి అబ్బాయి అయితే నేను కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా లైన్లో పెట్టుంటాను. నేను అక్కడ తెచ్చి పెట్టండి అంటే తీసుకొచ్చి పెడతారు ఎక్విప్మెంట్. బట్ నేను అలా ఫీల్ అవ్వలేదు. నేను యాక్టర్గా ఈ సినిమాకి నాకు మార్కెట్ ఎంత వచ్చింది, ఈ సినిమాకి ఎంత ఉంది, కానీ నా విజన్, నా మెంటాలిటీలో, నా మైండ్ సెట్కి అంత పెద్ద ఫైట్ తీయాలని ఉంది. ఎలా చేస్తాం? ఈ ఎక్విప్మెంట్ లేదు, గ్రాఫిక్స్ ఖర్చు పెట్టలేం, ఇప్పుడు ఒకే ఛాన్స్ వెళ్ళి దూకేమని వచ్చి ఇది జరిగింది. అంతే తప్ప కొవ్వెక్కి కాదు. బడ్జెట్ ఉంటే నేను హ్యాపీగా వాడుకుంటాను. నా మాక్సిమం ఫైట్స్, నేను కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని 1 డే. పోర్టుగాడ్లో 3 ఫైట్లు ఉంటాయి ఇంక్లూడింగ్ క్లైమాక్స్. 3 ఫైట్లు 1 డే అంతే షూట్ చేశాను. 2వ రోజుకి ఫైటింగ్ కలిసి ఇంకా రాంబాబు మాస్టర్ అనేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని వన్ డే ఇప్పుడు నేను రాంబాబు మాస్టర్ కలిసి చేసుకుంటూ ఉంటాం. ఫైట్ మాస్టర్ లేకుండా చేసింది ఏం లేదు మీరు? ఇప్పుడు రాంబాబు మాస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. కొడితే గిడితే బయట తప్ప సెట్లు ఎప్పుడు కొట్టలేదు. బయట ఎవరు బయట ఎవరిని వీళ్ళు కొడితే గిట్టారు.